శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. శ్రీ పరమేశ్వర పరమేశ్వరి అనుగ్రహడాక్షసిత్యర్థం. అందరికీ కూడా జూలై నెలలో జరిగేటువంటి విపత్తులు ఏమిటి, వచ్చేటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా ఆపాలి, అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి, శుభ ఫలితాలు ఏమిటి, అశుభ ఫలితాలు ఏమిటి, ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి, దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి, ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు, ఆర్థికంగా మీరు ఎప్పుడెప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి, గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాశులతో ఏ గణాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అంతటినీ కూడా యథాశక్తానుసారం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాల్ని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధి విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద కేలి విలాహితంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మీనరాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది. ఈ గ్రహ సంచారణ అనేటువంటిది కేవలము వ్యవస్థ పరంగా నడుస్తున్న విషయాలే కానీ వ్యక్తిగతంగా తెలియజేసిన విషయం కాదు. మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియజేయడం జరుగుతుంది. తర్వాత వృశ్చిక రాశి వారికి కేతువు కుజుడు కలయిక 14వ తారీఖు వరకు 8వ స్థానంలో చూస్తూ ఉండడం వల్ల అంత లాభంగా అనిపించదు, కానీ ఆర్థికంగా నిలబడుతున్నాం అని ఒక హోప్ అయితే 14వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఉంటుంది. 14వ తారీఖున తమ యొక్క హోప్స్ని నిరుత్సాహపరుచుకునేటువంటి అవకాశం. ఎందుకంటే రాహులో చంద్రుడు రావడం వల్ల ఎంత సంపాదిస్తే ఏముందిలే, మనం ఏమైనా పట్టుకుపోతామా, ఇక్కడే మనం ఎంజాయ్ చేయాలి, ఇక్కడే మనం వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచన ధోరణి మారేటువంటి అవకాశం 14వ తారీఖున వృశ్చిక రాశి వారికి కలుగుతూ ఉంటుంది. ఆనందాలకి ఆహ్లాదకరాలకి మీ యొక్క డబ్బుని వెచ్చించి దాద్దాం అనేటువంటి ఆలోచన పూర్తిగా మానేసుకుని ఎంతసేపు విందు వినోదాలకై పరితపించేటువంటి అవకాశం 16వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశి వారికి లభిస్తుంది. 16వ తారీఖున శని చంద్రుల్లో చూస్తూ ఉండడం వల్ల గొంతు సంబంధితం, అదేవిధంగా పొట్టలో యాసిడ్స్ అనేటువంటి పెరిగిపోవడం, గ్యాస్ట్రిక్ బాధ అనేటువంటిది 16 నుంచి 18వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశి వారికి ఇబ్బంది కలుగజేస్తూ ఉంటుంది. చంద్రుల్లో శని ప్రవేశిస్తూ ఉండడం వల్ల చాలా చికాకుగా 20వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశి వారు ఆరోగ్యం పట్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక 20వ తారీఖున చంద్రుల్లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల కాస్త ఊరట కలిగించేటువంటి మాటలు మీరు విన్నా కూడా ఇదంతా కాదు, నేను చెప్పేదే నిజం, నేనన్న మాటే వాస్తవం, ఎప్పుడూ కూడా ధనం కంటే ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వాలి, చనిపోయిన తర్వాత ధనం పట్టుకెళ్ళాం, ఇటువంటి నీతి సూక్తులు మీ నోట ఉండి దాచిన ధనాన్ని కూడా వ్యసనాల పాయాలు చేసేటువంటి అవకాశం 20వ తారీఖున వృశ్చిక రాశి వారికి కలుగుతూ ఉంటుంది.
24వ తారీఖున రవి బుధుడు చంద్రుడు కలయిక ఉండడం వల్ల అత్యాశకు పోయి ఏదైతే ధనాన్ని అయితే ఉందో దాన్ని వేరే వేరే రంగాల్లో పెట్టి ఉన్నటువంటి ధనానంతని ఊడ్చికుపోట్టి అయ్యయ్యో అనవసరంగా ఇదంతా కూడా నేలపాలు చేసుకున్నానే అనేటువంటి మానసిక క్షోభ అనేటువంటి 24వ తారీఖున వృశ్చిక రాశి వారు చంద్రుడు నీచయుక్తంలో బుధుడు కలయికతో ఉండడం వల్ల మీ యొక్క ప్రారంభం ఇంతే అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తూ ఉంటారు. 28వ తారీఖున కేతువులో చంద్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల చాలా చికాకు వ్యవస్థలో ఉన్నా సరేలే ఏం చేస్తాం, వచ్చే నెల అన్న తర్వాత చూసుకుందాం, ఆగస్టు నుంచి అన్న మన భవిష్యత్తులు మారతాయేమో ఆలోచించుకుందామని మీలో మీరు మీ యొక్క వ్యవస్థని సర్ది చెప్పుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఆరోగ్యం పట్ల 20వ తారీఖు నుంచి కూడా వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. 20వ తారీఖు నుంచి గొంతు దగ్గర నుంచి కడుపులోకి యాసిడ్స్ ఫామ్ అవడం, అల్సరు ఇబ్బంది పెట్టడం, ఇటువంటివన్నీ కూడా చాలా ఇబ్బందిదాయకంగా కలుగుతూ ఉంటాయి వృశ్చిక రాశి వారికి. చంద్రుడు అదేవిధంగా బుధుడు ఈ 2 గ్రహయుస్తాలు కూడా చాలా నీచంలో ఉండడం వల్ల జూలై నెలలో ఈ వృశ్చిక రాశి వారు నిత్యము కూడా వారాహీదేవి ఆరాధన కానీ లేదా కాలభైరవాష్టకం వినడం కానీ చాలా మంచిది. వృశ్చిక రాశి వారు జూలై నెలంతా కూడా కొన్ని ఇబ్బందులదాయకంగా ఉన్నా నడిపిద్దాం, ఏదైతే ఇందులే, తర్వాత మనకి భగవంతుడు మనల్ని చూడకపోతాడా, ఈసారి కాకపోతే ఇంకోసారి మనం మన వ్యవస్థను చూద్దాం అనేటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకము అనేటువంటిది ఏర్పరచుకుని మీలో మీరు సమన్వయత్వం పొందేటువంటి అవకాశం 28వ తారీఖున మీ మీద మీకు ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ విధంగా వృశ్చిక రాశి వారు నిత్యము కూడా కాలభైరవాష్టకాన్ని ఏర్పరచుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా 20వ తారీఖు నుంచి శరీరంలో జరిగేటువంటి మార్పుల వల్ల కాస్త ఇబ్బందిదాయకంగా ఉన్నా సరే మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపడకుండా కాలభైరవుని నమ్ముతూ ఉండండి. ఈ రాశి వారి మంచి ఫలితము అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి బుధుడు నీచయుక్తంలో ఉండడం వల్ల 20 నుంచి 24 వరకు కూడా ఆలోచన ఒక స్థిరత్వం మీద ఉంచడు. కాబట్టి స్థిరమైనటువంటి ఆలోచన కొరకు నిత్యము కూడా కాలభైరవాష్టకమే వినండి. వ్యాపార ప్రారంభం చేద్దాం అనేటువంటి ఆలోచన ఏదన్నా ఉంటే 24వ తారీఖున శ్రీకారం చుట్టుకోండి. రవిలో బుధుడు చంద్రుడు కలయిక ఉండడం వల్ల వ్యాపారానికి అనుకూలమైనటువంటి వాతావరణాలన్నీ కూడా వృశ్చిక రాశి వారికి కలుగుతూ ఉంటాయి. ఇలా కలగడం వల్ల వృశ్చిక రాశి వారు ఉన్నతమైనటువంటి వ్యవస్థని ఏర్పరచుకోవడానికి నిత్యము కూడా కాలభైరవుడు మీకు సహాయంగా ఇస్తూ ఉంటారు.